ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికీ వందనాలు. ఇదే కాల సమయంలో దేవుని యొక్క శుభములు మీ అందరికీ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మరొక దినమున మీ ఎదుట దేవుడు నడిపించి దేవుని వాక్యంను మీ ఎదుట దేవుని వాగ్దానమును ఉంచడానికి దేవుడు కృప చూపించాడు. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు చక్కటి మాటను కొరింథీ సంఘాన్ని పౌలు గారికి ఒక ఉత్తరాలు రాస్తూ చక్కటి మాట అంటాడు. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. సమస్తమును దేవుని వలనే ఆయన మనలను క్రీస్తు ద్వారా తనలో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చక్కటి మాటను దేవుడి జ్ఞాపకం. ఏమని మాట అంటే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడాలి. క్రీస్తును కలిగిన వారము, దేవునిని కలిగిన వారము, క్రీస్తులో జీవించిన వారము ఎలా ఉండాలి అంటే నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టి అని ఎప్పుడు అనుకుంటామంటే, పాతవి గతించబడినప్పుడు వీడు పరిపూర్ణత చెందాడు, వీడు నూతన పరచబడ్డాడు, వీడు నూతనమైన జీవితాన్ని ప్రారంభించబడ్డాడు అని యొక్క జీవితాన్ని మనము దేవుడు ఉదయకాల సమయంలో కొరింథీ సంఘానికి రాస్తున్న పౌలు గారు చెప్తున్నాడు. అయ్యా, ఎవడు క్రీస్తునందు ఆశీర్వదించబడతాడు, ఎవడు క్రీస్తునందు దీవించబడతాడు, ఎవడు క్రీస్తునందు మహిమపరచబడతాడు, ఎవరు క్రీస్తును ఎవరు ఆశీర్వదిస్తారు అని వారు అడిగినప్పుడు వారి దానికి ఆన్సర్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? వాడు క్రీస్తునందు ఎవడైతే పాతవి గతించెను నూతన సృష్టిగా మార్చిన వాడు, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి వాడి జీవితంలోకి వస్తాయి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో నూతనమైన ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం, నూతనమైన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, మన బిడ్డల జీవితంలో నూతనమైన మేలు కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనం అనేకమైన సందర్భాలలో ప్రభువా మా జీవితంలో ఎప్పుడెప్పుడు కార్యాలు చేస్తాడా, ఎప్పుడెప్పుడు మేలు చేస్తాడా, ఎప్పుడెప్పుడు దేవుని కార్యాలు దేవుని క్రియలు మా జీవితంలో నెరవేర్చబడతాయా అని మనం ఎదురు చూస్తుంటాం. అందుకే దేవుడు అన్నాడు, ఎదురు చూచు వారి జీవితంలో కార్యము ఎప్పుడు జరుగుతుంది అంటే వాడు నూతన సృష్టిగా మార్చబడినప్పుడు. నూతన సృష్టిగా ఎప్పుడు మారుతాడు? వాడి జీవితంలో ఉన్న పాపపు బ్రతుకును విడిచిపెట్టినప్పుడు, పాపపు జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన ఏమంటాడు? పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. ఎప్పుడైతే పాత జీవితము పోతుందో కొత్త జీవితం వస్తుంది. ఇప్పుడు చెట్లు ఉందనుకో, మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన ఇంట్లో చెట్లు ఉంటాయి. ఎండాకాలం వస్తే అవి వాడిపోతుంటాయి, శీతాకాలంలో వాడిపోతుంటాయి, కొన్ని శీతాకాలంలో చిగురిస్తూ ఉంటాయి, కొన్ని చెట్లు ఎండిపోతూ ఉంటాయి. టోటల్గా దానికి ఉన్న లీవ్స్ అన్నీ ఏమైపోతాయి అంటే నేలకు పడిపోతూ ఉంటాయి. తిరిగి అది ఏం చేయబడుతుందంటే నూతన పరచబడుతుంది. ఒక్కొక్కటి శ్రేష్టమైన గాలిని, శ్రేష్టమైన నీడను దేవుడు కలగజేసి. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే, నీవు దేవుని మహిమలోకి నడిపించబడాలంటే నీవు నూతన పరచబడాలి. యు నీడ్ టు న్యూ లైఫ్. నీ జీవితంలో నూతనమైన జీవితము కావాలి, నీకు నూతన పరచబడాలి. యూ నీడ్ టు రిమూవ్ ఆల్ ద ఓల్డ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పాతవి గతించిపోయినప్పుడు దేవుడు కొత్తగా నీ ఇంట్లోకి అడుగు పెడతాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా దేవుడు అడుగు పెట్టాలి అంటే, నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరగాలి అంటే, నీ కుటుంబంలో దేవుని మేలు జరగాలి అంటే నువ్వేం చేయబడాలి తెలుసా? నూతనముగా దేవుడిని ఆహ్వానించాలి. అంటే పాత అలవాట్లు, పద్ధతులు, క్రియలు అన్నీ మానేసి చక్కగా దేవుని సన్నిధిలో నూతన పరచబడాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా దేవుడు మారుస్తాడు. అంటున్నాడు ఆయన, నేను నిన్ను నూతనముగా నేను నీ గృహంలోకి రావాలి. అంటే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబోతున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం నూతన పరచుకో, నూతనమైన జీవితాన్ని ప్రారంభించు. ఆశీర్వాదకరమైన జీవితము, జీవనకరంగా, మహిమకరంగా నీ గృహంలో ఏ కార్యముల కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో నీకు నూతన సృష్టిగా దేవుని సన్నిధిలో మార్చబడినప్పుడు ఆ కార్యాలు నెరవేర్చబడతాయి. అటువంటి కృప మనందరికీ అనుగ్రహించబడిన గాక. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించి నీ నామమును గణపరిచే కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితం, నూతనమైన ఆశీర్వాదము, కొత్తగా జన్మించగలిగే కృపను మీరు అనుగ్రహించి, దీవించి, బలపరిచి మీరే తోడుగొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. ఆమేన్, ఆమేన్.